మీరెవరూ కంగారు పడకండి. మీకెప్పుడేం కావాలన్నా నేను పని చేసి సంపాదించిస్తాను. ఎందుకక్క ఈ విషయం మావకి తెలియనివ్వడం లేదు? తరువాత తనే తెలుసుకుంటే ఎంత బాధపడతారు? ఏదైనా ఉద్యోగం చూడమన్నా చూసేవారు కదక్కా. అవును, కానీ నేను చేస్తున్న పని ఎంత ఇష్టమో ఆయనకి బాగా తెలుసు. ఆయన కోసమే నేను ఈ జాబ్ వదిలేశానని తెలిస్తే తను సహించలేరు. అందుకే ఏమీ చెప్పలేదు. అక్క అక్క వీళ్ళకేదో చెప్పి ధైర్యం నింపాను, కానీ నా చేతిలో డబ్బు లేదు. సేవింగ్స్ ఖాళీ అయిపోయాయి. పైగా 10 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలంటున్నారు. అన్నింటినీ ఎలా మేనేజ్ చేయాలి? చూసావా, నేను చెప్పిన మాట నా కొడుకు ఎప్పుడు కాదండు. అమ్మ మాట అంటే వాడికి అంత గౌరవం. త్రిపుర, త్రిపుర, ఎలారా? అమ్మ ముందే ఉన్నాను కదా, ఈ రాక్షసుడు ఇప్పుడే పిలవాలా? నీకు బుద్ధి జ్ఞానం ఏవైనా ఉన్నాయా? అమ్మ నా ముందే వెళ్తుంది కదా, అయినా అలా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? నీకేమైనా మెంటలా? పిచ్చనుకో వెర్రనుకో నాకేం ఫరక్ పడదు. నేను నీతో ఒక డీల్ మాట్లాడాలి. రారా, రా, కూర్చో. డీలా? అయినా నీలాంటి వాడితో డీల్ కుదుర్చుకునే స్థాయికి నేను దిగజారలేదు. దిగజారిపోతావో అంచెలంచెలుగా ఎదిగిపోతావో నీ ఇష్టం. కానీ ఈ డీల్ నువ్వు సరిగ్గా వినకపోతే మాత్రం తర్వాత నువ్వే పశ్చాత్తాపడిపోతావు. అదేంటో చెప్పు. త్రిపురతో డీల్ చేసుకోవడం మంచిదే, కానీ తర్వాత మాట మారుస్తానని నా చేత దొంగతనం జరగకుండా చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి పోలీసులకు పట్టిస్తే చిల్లి గవ్వ కూడా మిగలదు. చేతికొచ్చింది నోటి దాకా రాకుండా చేసుకోకూడదు. చూడు, నీతో కలిసి బుర్ర కథ వినేంత టైం నా దగ్గర లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. ఏం లేదు, తినడానికి ఏమైనా తీసుకొస్తావా? అసలు నువ్వు మనిషివేనా, లేదంటే మనిషి రూపంలో ఉన్న బ్రహ్మ రాక్షసివా? తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, ఇదే పనా? పైగా ఈరోజు దోశలు వేసింది మా అమ్మ. పిండి అయిపోయింది, తినడానికి ఏం తీసుకురాలేను. ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది ఒరే హరి? అవునా? అయితే ఇప్పుడు నువ్వేం తీసుకురాలేవన్నమాట. సరే అయితే నాకు నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటానులే.
ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది ఒరే హరి ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది? అదేంటమ్మా 9 అయితే లక్ష్మి ఆఫీస్కి వచ్చేస్తారు కదా, ఎప్పుడు క్రమం తప్పకుండా ఆఫీస్కి వచ్చేస్తారు. మరి అలాంటిది ఇవాళ ఎందుకు రాలేదు? ఈరోజు లీవ్ పెట్టింది, అందుకే రాలేదు. లీవ్ పెట్టారా? అంటే ఇంట్లో ఏమైనా సమస్య లేదా లక్ష్మికి ఏమైనా ఒంట్లో బాగాలేదా? పొద్దున నాకు అఖిల ఫోన్ చేసింది, తను కూడా ఏం చెప్పలేదు. సర్లేమ్మా, నేను ఇంటికి వెళ్ళి కనుక్కొని వస్తానులే. ఆగన్నయ్య, మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసేది. ఏదో పనిలో ఉండి లీవ్ పెట్టింటుంది. అది సరే, మీరెందుకు ఆఫీస్కి వచ్చారు? అది లక్ష్మి కింద కాల్ చేశానమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫోన్ చేసి విసిగించడం ఎందుకని డైరెక్ట్గా మాట్లాడదాం ఆఫీస్కి వచ్చాను. లక్ష్మికి ఏదైనా చెప్పాలన్నయ్య? నాతో చెప్పండి. లక్ష్మి ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. ఏం లేదమ్మా, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇల్లు ఖాళీగా ఉందని ఫోన్ చేశారు. లక్ష్మి వాళ్ళకి ఇల్లు కావాలి కదా, ఆ విషయం చెప్దామని వచ్చాను. తీరా వచ్చి చూస్తే లక్ష్మి ఆఫీస్కి రాలేదు. అవునా? చాలా మంచిది. నేను ఫోన్ చేసి చెప్తానన్నయ్య. సరే అమ్మా. అవును, నాకు విషయం అర్థం కావట్లేదు. నా మీద పెట్టిన కంప్లైంట్ అశ్విన్ వెనక్కి ఎలా తీసుకున్నాడు? లక్ష్మి సారీ చెప్పడం ఎఫెక్టివ్ అనిపించింది, అందుకే ఒప్పుకున్నాడు. ఏమోమ్మా, నాకంతగా నమ్మకం కలగట్లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఏం లేవు కదా, సో నా కోసమని లక్ష్మిని అతనేమి ఇబ్బంది పెట్టలేదు కదా. ఆ, అలాంటిదేం జరగలేదనిపిస్తుందన్నయ్య. తను నాకేం చెప్పలేదు. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏదైనా ఉంటే లక్ష్మి నాతో చెప్తారు. సరే అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. లక్ష్మి వస్తే ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆ, ఏయ్, ఇట్రా రా ఇటు. ఏమైంది నీకు? ఎందుకు పాట పాడుతున్నావు? మా నాన్నగారిని వింటే ఇంకంతే సంగతులు. ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది? ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది? నోర్మి. హరే, ఇదేంటి భ్రమనా లేకపోతే నిజమా? అబ్బా! నిజమే,